అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ అండి. సో ఈ వీడియో ద్వారా నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో రికార్డ్ చేసి మీకు పంపిస్తున్నాను అనమాట. సో అదేంటంటే ఎగ్జాక్ట్లీ 10 months బ్యాక్ నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. సో ఆ ఇన్సిడెంట్ వల్ల నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ టైంలో నాకు స్ట్రాంగ్గా నా బ్యాక్ నిలబడిన వాళ్ళు, సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఫైనాన్షియల్గా, మోరల్గా, సో నా వెనకాల నిలబడి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలంటే మాది చిత్తూరు డిస్టిక్ అండి, తిరుపతి. సో నేను బీటెక్ చదువుకున్నాను. సో 2012లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బ్యాటరీ కంపెనీలో జాయిన్ అయ్యాను అనమాట, యాజ్ అ సర్వీస్ ఇంజనీర్గా. సో అక్కడి నుంచి నా కెరియర్ జర్నీ స్టార్ట్ అయింది ఎక్సైడ్లోనే. సో ఆల్మోస్ట్ 12 years అండి. 12 years నా ఎక్స్పీరియన్స్ అండి, నా జర్నీ బీయింగ్ సర్వీస్ ఇంజనీర్ ఇన్ ఎక్సైడ్. సో ఈ 12 years జర్నీలో నేను చాలా చోట్ల జాబ్ చేశాను. స్టార్టింగ్ వచ్చేసి వరంగల్ అండి. సో వరంగల్, తర్వాత కడప, తర్వాత కర్నూలు, ఫైనల్గా బెంగళూరు అనమాట. సో ఇన్ని చోట్ల వర్క్ చేశాను. చాలామంది కొలీగ్స్ ఉన్నారు, చాలామంది టీం ఉన్నారు, చాలా సుపీరియర్స్ ఉన్నారు. సో ఇంతమంది సపోర్ట్ నాకు ఆ రోజు లభించింది అనమాట. సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోని వాళ్ళకి అంకితం చేస్తున్నాను అనమాట. సో చాలామందికి డౌట్ ఉంటుంది, 10 months తర్వాత నేను ఎలా ఉన్నాను, నాకు వచ్చిన హెల్త్ కండిషన్ ఏంటి అనేది అందరికి తెలుసు. సో ఎలా ఉన్నాను ఏంటి అనేది కొంతమందికి క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. సో వాళ్ళ కోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. లైఫ్ అనేది చాలా క్రిటికల్ అండి. సో మనకు పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారనమాట, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి. సో దీని గురించి నేను ఇంకొక వీడియో చేసి చెప్తాను మీకు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది. ఈ వీడియో అయితే నాకు సపోర్ట్ చేసిన మా ఎంప్లాయీస్ అండి, నా కొలీగ్స్ కానివ్వండి, మా సుపీరియర్స్ కానివ్వండి, మా టీం అండి, నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళ వలన నేను ఈరోజు ఇలా ఉన్నాను అనమాట. ఆ రోజు వాళ్ళ సపోర్ట్ నాకు లేకుండా ఉంటే సో సిచ్యువేషన్ వేరేలా ఉండేది, పొజిషన్ వేరేలా ఉండేది అనమాట. సో టీం అంటే అండి, వాళ్ళు థర్డ్ పార్టీ పేరోల్ అండి. వాళ్ళకి మ్యాక్సిమం 10,000 to 12,000, 13,000 శాలరీ వచ్చేది. అందులో నుంచి కూడా నాకు కాంట్రిబ్యూట్ చేశారండి. సో వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను అనమాట. తర్వాత నా కొలీగ్స్ ప్రతి ఏరియా అండి, సౌత్ ఇండియా మొత్తం, చెన్నై కానివ్వండి, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బెంగళూరు, అందరూ అండి, నేను తెలిసిన ప్రతి ఒక్కరు నా హెల్ప్ చేసిన వాళ్ళే. వాళ్ళు తోచిన సహాయం నేను ఇది ఎలా మర్చిపోగలను చెప్పండి. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వాళ్ళకి ఈ వీడియో ద్వారానైనా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సో ముఖ్యంగా చెప్పవలసిన ఏంటంటే అండి, నాకు ఇందులో ఫస్ట్ రావడానికి కారణమైన మా సార్ అనమాట, ఆనంద్ కృష్ణన్ సార్. చాలా నైస్ పర్సన్ అండి. హీఈస్ ఎ వెరీ కూల్ పర్సన్, వెరీ మోటివేటివ్ పర్సన్, ఇన్స్పిరేషన్ అండి తను. సో నాకు హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత నాకు బ్యాక్ కన్గా నిలిచింది ఎవరు అంటే సార్ ఒక్కరే ఆ టైంలో. సో సారు హాస్పిటల్కి వచ్చారు, నేను హాస్పిటల్లో ఉంటే వచ్చి విజిట్ చేశారు, నా గురించి డిస్కస్ చేశారు, నాతో డిస్కస్ చేశారు, నా హెల్త్ గురించి అడిగారు.
సో ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూనే ఉన్నారనమాట. సో అది కాకుండా తను పర్సనల్గా టీమ్ మెంబర్స్ అందరితో డిస్కస్ చేసి వాళ్ళు తోచిన అమౌంట్ ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేయించి అది వాళ్ళ తరపు నుంచి నాకు డొనేట్ చేశారండి. దానికి ఆనంద్ కృష్ణన్ సార్కి నమస్కారం అండి, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ కొలీగ్స్ అండి, నా కొలీగ్స్ ఇప్పటికీ స్టిల్ చాలామంది నాకు కాంటాక్ట్లో ఉన్నారు, అందరితో మాట్లాడుతూ ఉంటాను. ఎప్పటికైనా సరే కొలీగ్స్తో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి. చాలా జోగియల్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటానన్నమాట. మేము అప్పుడప్పుడు మీటింగ్స్లో కలిసేవాళ్ళం అనమాట. ఆ మీటింగ్స్లో ఒక మీటింగ్లా కాకుండా ఒక గెట్ టుగెదర్ లాగా మేము దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మీటింగ్ జరిగేది అయినా కానీ సో మేము చేసే టైంలో మేము ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అలాంటి కొలీగ్స్ ఆ రోజు నాకు సపోర్ట్గా నిలిచారన్నమాట. వాళ్ళకి కూడా కృతజ్ఞతలండి. ఇది నా లైఫ్లో నేను మర్చిపోలేని సంఘటన, నేను మర్చిపోలేని వ్యక్తులు చాలామంది ఉన్నారండి. ఒక లైఫ్లో టర్న్ పాయింట్ ఇది, నాకు సెకండ్ ఛాన్స్ అనుకుంటున్నా. సో దీని తర్వాత ఏమవుతుంది ఏంటి అనేది ప్రజెంట్ అయితే నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఇప్పటి వరకు అయితే ఎలాగో అలాగా గడిచిపోయిందండి. పాస్ట్ 10 మంత్స్ అనేది నా లైఫ్లో క్రూషియల్ సిచ్యువేషన్. సో ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఫ్యామిలీ నో, ఇటు ఫాదర్ సైడ్ కానీ అటు మా మిస్సెస్ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదండి. నేను మా మిస్సెస్సే. సో అడపదడప రిలేటివ్స్ వచ్చి వెళ్తున్నారు, కానీ ఫైనాన్షియల్గా మేమిద్దరమే ప్లాన్ చేసుకున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం. ఈ విషయంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాము. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ హెల్ప్డ్ మీ, హూ బ్లెస్డ్ మీ, who prayed for me for my health. So I very thankful to each and every one. అందుకోసమే ఈ వీడియో చేశానండి. నెక్స్ట్ వీడియో ప్రాబ్లం ఏంటి, నా హెల్త్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు ఉంటాను. నమస్కారం.